కిచెన్ అంతా చాలా మెస్సీగా నా మార్నింగ్ అంతా చాలా హడావిడిగా అయింది. నేను కోడిగుడ్డు చామదుంపల పులుసు చేస్తున్నప్పుడు లాస్ట్ షాట్‌లో చెప్పాను. అసలేమైందంటే నేను కర్రీ చేస్తున్నప్పుడు పాలు పొంగిపోయినియి. తర్వాతేమో ఆయిల్ చిమ్మింది. అసలు నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే త్వరగా అయిపోతది కదా అన్నట్టు చాలా లేట్‌గా స్టార్ట్ చేశాను వంట చేయడం. అయితే ఇంకొకటి చామదుంపలు పీల్ చేయడము, ఈ ఎగ్స్‌ని పీల్ చేయడము, పిల్లలకి టిఫిన్ అది దోసలనమాట. ఒక్కొక్కళ్ళు వేడివేడిగా దోసలు వేసేయడం, స్నానాలు చేయించడం, పాలు పట్టించడం చాలా హడావిడైపోయింది మార్నింగ్ నాకు ఒక్కదానికి. సో పిల్లలు స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ముందు నేను ఫ్రెష్ అయిపోయాను. ఎందుకంటే చాలా ఎండగా ఉంటుందనమాట. ఒక 3 డేస్ నుంచి మాకు. చాలా విసుగ్గా ఉంది ఈ కుకింగ్, ఈ కిచెన్ అంతా చూసేటప్పటికి. అందుకని ఫ్రెష్ అయిపోయి వచ్చి డిషెస్ అన్నీ క్లీన్ చేసేసుకొని తర్వాత స్టవ్‌ని కింద మీద పడి శుభ్రంగా క్లీన్ చేశాను. యాక్చువల్‌గా డైలీ ఈవినింగ్ చేస్తాను టిష్యూతో. మరీ ఇంత డీప్ క్లీనింగ్ అంటే స్టవ్ మొత్తం పాడైపోయినప్పుడు వీక్లీ వన్స్, ట్వైస్ అలా చేస్తుంటాననమాట వారాలప్పుడు. కానీ ఈరోజు మార్నింగ్ ఇదంతా చేయాల్సొచ్చింది. ఎనీహౌ నాకే హ్యాపీగా అనిపించింది మార్నింగ్ అంతా ఇదంతా చేసుకొని కిచెన్ ఫ్రెష్‌గా చూస్తే. ఫైనల్‌గా నాకు కిచెన్‌కి చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.